తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన పార్టీ కార్యకలాపాలే కానీ డిసైడింగ్ అంటే ఏ పోస్టులే కానీ ఏదైనా సరే ఇది రూమరా లేకపోతే నిజమా అబద్ధమా లేకపోతే మంచికేనే అనుకోవచ్చు. నారా లోకేష్ మెయిన్ అనే మాట నేను 99% విన్నా. అన్నిటికంటే ఎంతో మంది అన్నారు. ఎందుకంటే నేను ఒక ప్రజల్లోనే మాటలు అంటాను కానీ పొలిటికల్ గా వినే దగ్గర ఏంటి మాత్రం 90% అనుకుందాం. పోనీ 90% విన్నా. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నానమ్మా. చాలా పెద్ద ప్రశ్న వేశారు, చాలా జటిలమైన ప్రశ్న, కానీ నా దగ్గర చక్కటి సమాధానం ఉంది దీనికి. ఒకవైపు చంద్రబాబు గారు ప్రజాగళం పేరుతో వారాహ యాత్రతో పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా జోష్ మీద ఉండి చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న యూత్ ని కదిలించడానికి ఒక శక్తి అవసరమైనప్పుడు యువగళం పేరుతో లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర ఇంకెవరు చేయలేరు. నో బడీ కెన్ డూ దట్. మాలాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే సరాసరి ఏసీలో నుంచి బయటకు వచ్చి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన అబ్బాయి యువగళం పేరు మీద ఇన్ని 4000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తానంటే అసలు ఎలా నమ్మాలనుకున్నాం. ఈవెన్ నేను కూడా అనుకున్నాను. కానీ మనం 3 అడుగులు వేస్తే లోకేష్ తో ఒక అడుగు అయింది. మేము నడిచామమ్మా. యువగళంలో మేము కూడా పాల్గొన్నాము. అసలు ఆయన స్పీడ్ ని ఎవరు అందుకోలేకపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. యువగళం పాదయాత్ర తర్వాత సంచలనాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో నేనేమంటున్నానంటే ఈరోజు లోకేష్ గారి దగ్గరే యంత్రాంగం మొత్తం చుట్టూ తిరుగుతూ ఉందని. అది చాలా పెద్ద పదమైనా కూడా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఆయన పరిధులు దాటి వెళ్ళరు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనివ్వరు. అసలు టోటల్ హౌస్ చాలా నీట్ గా ఎవరికి ఏది ఇవ్వాలి అది ఇచ్చేసి బ్యాలెన్స్ చేసేసారు. ఇక్కడ లోకేష్ గారు అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరమే లేదు. గతంలో కూడా ఆయన మినిస్టర్ గా ఉండగా ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారే తప్పితే నేను ఒక సీఎం కొడుకునని ఏ రోజు ఇచ్చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ పోలీసులు ఆపినప్పుడు ఎంత చక్కగా కరెక్ట్ గా చట్టబద్ధమైనటువంటి వాదనకే దిగారు. అండ్ సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ సన్ ఐ హ్యావ్ మై రైట్ యాజ్ ఎ సన్ టు కమ్ అప్ టు ది డోర్ ఆఫ్ జైల్ అని చెప్పేసి అని పోలీసులతో గొడవపడిన సన్నివేశాలు ఇప్పుడు కూడా మన ముందు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే లోకేష్ గారు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పరమ్మా, లిమిట్స్ క్రాస్ కారు. అలాగని యువగళం పేరు మీద ఆయన చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో అది మొత్తం జనాన్ని ఒక దగ్గరికి తీసుకురావటంలో చాలా పునాదిగా మారింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ప్రజా దర్బార్ అని పెట్టేదాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంటే కూడా లోకేష్ గారి దగ్గరికి ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారంటే లోకేష్ గారు ఆ నమ్మకాన్ని కలిగించారు. ఆయన విశ్వసనీయతని నమ్మారు జనం. మరి అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేయనంత విధంగా ఆన్లైన్ లో ఎక్కడన్నా మనకి వాట్సాప్ లో గానీ ఎక్కడన్నా మెయిల్ లో గానీ వేరే రాష్ట్రం నుంచి గానీ వేరే దేశం నుంచి గానీ వచ్చిన వెంటనే లోకేష్ గారు స్పందిస్తున్నారు. ఎవరికి ఏదైనా దివ్యాంగులకి ఎవరికి చేయనంత ప్రజా దర్బార్ ద్వారా చేశారు. కానీ ఎవరు స్పందించిన విధంగా లోకేష్ గారు నిజంగానే స్పందిస్తారు. కళ్ళకి ప్రజలకు సేవ చేయడం వాళ్ళకి స్పందించడం కళ్ళకి కనిపిస్తుంది. మరి ఆ లెక్కలు చూసుకుంటే మొత్తం లోకేష్ గారి హ్యాండ్ అంటే ఉందని అన్నట్లు అలా కనిపిస్తుంది కదా. ఆయన మెయిన్ ఫ్యూచర్ నాయకుడు కూడా కనిపిస్తుంది కదా. అవునవును. ఇప్పుడు ఒకటమ్మా, ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళిపోయి జనమందరూ అక్కడే క్యూ కడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ప్రజానాయకుడిగా ఉన్నారు, ప్రజానాయకుడిగా గుర్తింపు పొందాడు. నలిగిపోయారు. సమస్యల్లో నలిగి ఇట్లా మజ్జిగ చిలికితే వెన్న ఎలా పైకి వస్తుందో అలా జనంలో నుంచి జన సమస్యల్లో నుంచి పని చేసుకొని పైకి వచ్చిన నాయకుడిగా ముద్రేసేసుకున్నారు లోకేష్ గారు. అందుకని ఆయనకి ఏం పదవి ఉంది, ఏం మినిస్టర్ ఉందని చూడాల్సిన అవసరం లేదు. ఒక మనిషి దగ్గరికి జనం ఎక్కువ మంది వెళ్తున్నారు అని అంటే అక్కడ మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మినిస్ట్రీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా. అసలు మా నియోజకవర్గమా కాదని కూడా చూడకుండా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా లోకేష్ గారి దగ్గరకు వస్తున్నారంటే హీఈస్ మినిస్టర్ ఫర్ ఎంటైర్ స్టేట్ అమ్మా. విద్యాశాఖ మంత్రిగానే మనం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఒక మినిస్టర్ దగ్గరికి అంతమంది వస్తున్నారంటే ఆ మినిస్టర్ ఇంకో మినిస్టర్కి చెప్పడానికి ఆయనకు అంత సమయాన్ని కేటాయించగలుగుతున్నారు. ఒక డౌట్, మరి 5 సంవత్సరాల్లో అంటే బాబు గారే ఉంటారు సేమ్, కానీ ఏ రకంగా సరే లోకేష్ లాస్ట్ 1 year లాగా ఎప్పుడైనా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆ ప్రశ్న ఇప్పుడే ఎందుకమ్మా? కొంచెం ఇప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో సుచరిత గారు హోమ్ మినిస్టర్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడకి ఇచ్చిన అవకాశాన్ని ఆవిడ దుర్వినియోగం చేసుకున్నారా, సద్వినియోగం చేసుకున్న తీసుకాసే ప్రక్కన పెడితే ఫస్ట్ టైం లేడీ ఒక హోమ్ మినిస్టర్ అయింది. అంటే జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు ఆ రోజుకి ఏం డిసైడ్ చేయాలో అది డిసైడ్ చేస్తుంది. రేపు లోకేష్ గారు మనకి సీఎం కావాలని అనుకుంటే అది ఆయన చేయగలడు అని అనుకుంటే అఫ్ కోర్స్ జనం యాక్సెప్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కావాలని కోరుకుంటే అది కావాలా. అందుకని ఏంటంటే ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు మళ్ళీ రావడం, అనిత గారు ఎన్నో సమస్యల్లో పోరాడి షార్ప్ గా ఉండడం,
ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని పెట్టారు. అందుకని ఏంటంటే ధర్మాన్ని కాపాడటం కోసం అనిత అయితేనే కరెక్ట్ గా ఉంటుంది అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఇది. అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్. లాస్ట్ 5 సంవత్సరాలు పోలీస్ శాఖ అనిత గారిని ఇబ్బంది పెట్టినంత ఎక్కడ లేదట. అవును, ఆవిడ అయినా సరే పోరాడి నిలబడి ఒక మహిళగా తన అవమానాలు పడి ఇంటికి వెళ్ళి కూడా లాక్ చేసేసారు తన ఆమె ఇంటి గేట్లు కూడా. అందుకు ఇంత మహిళగా టీడీపీలో పోరాడి ఒక ఎమ్మెల్యే గెలిచిన చంద్రబాబు గారు న్యాయమే చేశారని మాత్రం అదే డిపార్ట్మెంట్ అంతా టీడీపీ ఆఫీస్ లో అనిత గారిని కూడా రాని కూడా చాలా అవమానాలు జరిగాయి. ఈరోజు మొత్తం ఆవిడ ముందే ఉన్నారు. నేను మేడం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కాదు. ఇక్కడ 3 మిత్రపక్షాలు ఉన్నాయి, అందరూ ఆమోదంతో అయినటువంటి మినిస్టర్. ఎంత గొప్ప విషయం. అందుకని ఏంటంటే అనిత గారు కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఒక్క నిమిషం కూడా పర్సనల్ అటాక్ చేసినా కూడా దానికి భయపడిపోకుండా అత్యంత చదువుకున్న మా అమ్మాయి లెక్చరర్ గా పనిచేసింది, పార్టీకి పనిచేసింది, పోలేదు, మాట తప్పలేదు, మడని తిప్పలేదు, ముందుకే వెళ్ళారు. కాబట్టి ఏంటంటే తనకి కరెక్ట్ గా ఏది సరిపోతుంది యాప్ట్ గా అది ఇచ్చారు. అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అనేది మనం కూటమి ద్వారా వచ్చింది. అది అంటే అందరూ ఆమోదంతో వచ్చింది కాబట్టి అది ఇంకా గొప్ప విషయం అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే ఈ రోజు అనిత గారిని చూస్తుంటే తనకిచ్చినటువంటి పదవికి న్యాయం చేయడం కోసం మాక్సిమం ట్రై చేస్తున్నారు. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్ త్రూ యువర్ ఛానల్. నేను ఇంతవరకే కలవలేనంత బిజీగా ఉన్నారు. కలిసే రోజు వచ్చినప్పుడే కలుద్దామని నేను శోభారాన్ని కలవలేదు. కానీ ఒక సందర్భంలో అక్క మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు అక్క అని అనిత గారు అనడం మీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇప్పుడు ఆ అమ్మాయి కంటే పెద్దదాన్ని అనేక ఉద్యమాలలో నేను పనిచేసి ఉన్న అనుభవం ఉంది కాబట్టి నీ నుండి చాలా నేర్చుకున్నాం అక్క అని కూడా మాట్లాడుతున్నాను గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు.